ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసు కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని అతన్ని వేడుకున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, పెద్దలారా చిన్నలారా, తోటి దైవజనులారా, ఈ కార్యక్రమం చూస్తున్న వారు టీవీ సెట్ ద్వారా, అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారులారా, రోగశయ్య మీద ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారులారా, ఈ కార్యక్రమం చూడడానికి అట్టి అవకాశం కలిగినటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, హెల్త్ వైజ్గా ఛాలెంజ్ అయినటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలము దేవుని సాన్నిధ్యం మన మధ్యలో ఉంది. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మనతో ఉండే దేవుడు. హీఈస్ విత్ అస్. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. నీ రోగశయ మీదన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు పనికి వెళ్తున్నా, నువ్వు వంటగదిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన నీతో ఉన్న దేవుడు. హీఈస్ విత్ అస్. హీఈస్ ఓమ్ని ప్రజెంట్ దేవుడు, అనగా సర్వవ్యాపి అయినటువంటి, సర్వవ్యాపకుడు అయినటువంటి, సర్వంతర్యామి అయినటువంటి, సర్వశక్తుడు అయినటువంటి, సర్వజ్ఞాని అయినటువంటి, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రజెంట్, ఓమ్నిసియంట్ గాడ్ అనే దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేసి నాకు పంపించండి. నా 2 ఫోన్ నంబర్లు ఎక్కడున్నాయి? 7036443613 అనే నంబర్, అది ఐడియా నంబర్. అంతేకాకుండా 9392293010 అనేటువంటి జియో నంబర్. అంతేకాకుండా GFI అనగా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI, హీ మస్ట్ ఇంక్రీజ్ 2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడి, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడి, లేకపోతే సంతోష్ నెల్లూరు అనేటువంటి ఫేస్బుక్ ఐడి. సంతోష్ నెల్లూరులో ఆ పేజ్లో మీరు చూస్తే కొన్ని వివరాలు అవి కనిపిస్తాయి. నేను పెద్దగా నేనేమి ఫేస్బుక్ ఏం వాడను, ఎక్కువ వాట్సాపే వాడుతూ ఉంటాను. కనుక మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. వాయిస్ మెసేజ్ అంటే ఆడియో మెసేజ్, SMS, అదే ఫేస్బుక్ ద్వారా మెసేజ్ పెట్టవచ్చు, మెసెంజర్లో మెసేజ్ పెట్టవచ్చు. సంతోష్ నెల్లూరుకి వెళ్ళి మెసెంజర్లోకి వెళ్ళారంటే మీరు నాకు మెసేజ్ పెట్టవచ్చు. కాబట్టి ఇలా వేరు మాధ్యమాల ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ సహోదరుని, నేను మీ ఫ్యామిలీ మెంబర్, నేను బయటోడిని కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇలా జరగడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 1480 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకొక 20 ఎపిసోడ్ల తర్వాత 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటాం. ఇలా ఇంకా 2-3 సంవత్సరాల్లో 2000 ఎపిసోడ్ మనం రీచ్ అవుతాం. ఇలా మెల్లగా మన ప్రయాణం సాగుతూ ఉంది. ప్రభు ఎంతవరకు నడిపిస్తాడో నాకు తెలియదు. ఇప్పటి వరకు ప్రభు సాయం చేశాడు, ఇక ముందు కూడా సాయం చేస్తాడు. నేను అప్పు తీసుకొచ్చి పరిచర్య చేయడం లేదు. ఎవరినో ఒత్తిడి చేసి ఆర్థికపరమైనటువంటి సహాయం చేయమని దేవుడు ఇస్తున్నాడు. నేను కొన్నిసార్లు ఆలోచిస్తుంటాను, ఇన్ని సంవత్సరాలు ఎలా జరిగాయి, టీవీ పరిచయం ఎలా జరిగింది, మినిస్ట్రీ ఎలా జరిగింది, నా కుటుంబ పోషణ ఎలా జరిగింది, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన నడిపించినటువంటి విధానాన్ని చూస్తున్నప్పుడు అద్భుతం. ఎటువంటి హోప్స్ లేని టైంలో కూడా హోప్ను కలిగించి నన్ను పోషించాడు. కొన్ని సందర్భాల్లో ఆహారానికి లేని పరిస్థితి కూడా నా జీవితం ఏర్పడింది. కానీ హీఈస్ ఫెయిత్ఫుల్. సింహపు పిల్లలు ఏమి కలవై ఆకలి కొంటావేమో, కానీ యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. యెహోవా ఈరే అనేటువంటి ఆయన తత్వంలో ఎప్పుడూ మార్పు లేదండి, గుర్తుపెట్టుకోండి. హీ విల్ నెవర్ చేంజ్. ఓకే, హీ విల్ నెవర్ చేంజ్. He means Jehovah Jireh never changes.
హిస్ క్యారెక్టర్ ఆఫ్ గివింగ్ ఆర్ ప్రొవైడింగ్ విల్ నెవర్ చేంజ్. ఆయన ఇవ్వకుండా ఉండలేడు, అనుగ్రహించకుండా ఉండలేడు, సమకూర్చకుండా ఉండలేడు. హీ విల్ కీప్ ఆన్ గివింగ్ గివింగ్ గివింగ్, ఇస్తూ 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 ఉంటాడు. అబ్రహాము దేవుడే మన దేవుడే, ఏలియా దేవుడే మన దేవుడు. వాళ్ళకిచ్చిన దేవుడు మనకు ఇస్తాడు. వాళ్ళకిచ్చాడు కాబట్టి మనకు కూడా ఇస్తాడు అని మనం విశ్వసించి అడగడానికి కోసం మనకు ఈ పుస్తకం ఇవ్వబడింది. అబ్రహాముకి ఇస్తే నాకేంటండి, ఏలియాకి ఇస్తే నాకేంటండి, ఆ స్టోరీలని ఆ పెట్టకథలు ఎందుకండి అని మాట్లాడాల్సిన అవసరం. ఇవన్నీ దేనికంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ఈ కథలు ఎందుకంటే, ఈ స్టోరీస్, ఈ సాక్ష్యాలు ఎందుకంటే ఇవి కథలు కాదు, సాక్ష్యాలు. అబ్రహాము యొక్క సాక్ష్యం, అబ్రహాము యొక్క మాటల ద్వారా సాక్ష్యం కావచ్చు, అబ్రహాము యొక్క జీవితాన్ని గురించినట్టు సాక్ష్యం కావచ్చు. ఇవన్నీ మనకు బైబిల్లో చూస్తున్నాం. ఏలియా కాకుల చేత పోషించబడ్డాడు, ఏలియాను గురించిన సాక్ష్యం అది. లేదంటే నేను ఎవరో పోషించారు అని ఏలియా అనలేడు. దేవుడు నన్ను పోషించాడు కాకుల ద్వారా. దేవుడు కాదు, కాకులే నన్ను పోషించాయని ఏలియా చెప్పలేడు. దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు. కాకులు ఏ ప్రవక్తని పోషించలేదు, ఏలియానే పోషించాయి. ఓబద్య అనేటువంటి ఒక కాకి ఉన్నాడు, మనుష్య కాకి ఉన్నాడు. ఆయన 100 మంది ప్రవక్తల్ని 2 గుహల్లో పెట్టి పోషించాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూడగలం. ఈ రోజుల్లో కూడా సేవకులను పోషించడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. పోషణ లేకుండా వేరువేరు ప్రదేశాల్లోంచి దర్శనం ప్రకారం వచ్చినట్టు సేవకులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. పేర్లు నేను ప్రస్తావించలేదు. ఒకప్పుడు వాళ్ళు పోషించబడలేని పరిస్థితి. కొంతమంది ఆదుకున్నారు, కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది లిఫ్ట్ చేశారు. జాకీ పెట్టి లిఫ్ట్ చేసినట్టుగా లిఫ్ట్ చేశారు వాళ్ళని. దాని ఫలితంగా ఇప్పుడు మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నారు. కాకపోతే వీరిలో కొంతమంది గతాన్ని మర్చిపోయారు, కొంతమంది మాత్రం ఫెయిత్ఫుల్గా నిలబడ్డారు. ఒకప్పుడు నేను ఈ నగరానికి వచ్చినప్పుడు 2004వ సంవత్సరంలో మైసూరు నుంచి, కర్ణాటక నుంచి నేను తిరిగి వచ్చినప్పుడు నా చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నాను. నన్ను కొంతమంది లిఫ్ట్ చేశారు. కొంతమంది కొన్ని కాకులు నన్ను పోషించాయి. దాని ద్వారా నేను పోషించబడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనేమై ఉన్నాను, మనమేమై ఉన్నాము, ఎవరైనా ఏదైనా అయి ఉంటే అది దేవుని కృప వల్లే అయి ఉన్నారు. స్తోత్రం. ఎవరైనా ఏదైనా తమ విద్యాభ్యాసం వల్ల, జ్ఞానం వల్ల, లేకపోతే డబ్బు వలనో అయినోళ్ళు కాదు. వేర్ ఆల్ మేడ్ ఆర్ బికమ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప వల్ల అయినా. దీనికి అంతటికి కారణం గమలీయేలునండి అని పౌలు గారు అనలేదు. దీనికి అంతటికీ కారణం పేతురు గారండి, పలానోళ్ళండి, పలానోళ్ళు అనలేదు. దీనికి అంతటికి కారణం ద రీజన్ బిహైండ్ అవర్ లైఫ్స్, the reason behind our ministry is Jesus, is grace of God, is glory of God, or is the word of God. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు మూయబడినవి, కొన్ని క్లోజ్డ్ థింగ్స్. ద్వారం మూయబడిందని, ఆ పర్టికులర్ ఏషియా కాంటినెంట్ కాదు, ఆసియా ఖండం కాదు, ఏషియా మైనర్ చిన్న ఆసియా అని చెప్పబడిన ఆ ప్రాంతంలో ద్వారం మూయబడింది. అదే సమయంలో లాభము క్లోజ్ అయింది. ఇక మీద ఈ లాభాల మీద మీరు బతకాల్సిన అవసరం లేదు, మోసగించి మీరు బతకాల్సిన అవసరం లేదు, నిజాయితీగా బతకండి అని ఆ యజమానులకు అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి నిజాయితీగా, నీతిగా బతకమని, ధర్మంగా బతకమని, యథార్థంగా బతకమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని మనం వాడుకోవాలి అని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి లాభం పోయింది. వాళ్ళకి వేరొక విధంగా దేవుడు ద్వారం తెరిచి వాళ్ళని పోషించగలడు. మూడోది కారాగారం, అనగా జైలు, చెరసాల. ప్రిజన్ వాస్ క్లోజ్. ప్రిజన్, ఆ క్లోజ్డ్ ప్రిజన్లో 3 సేవకులు ఉన్నారు. ఆ క్లోజ్డ్ ప్రిజన్లో పాల్, సైలస్ అండ్ తిమోతి ఉన్నారు. ఆల్రెడీ బంధించబడిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా బంధించబడిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ బంధించబడిన వాళ్ళతో కలిసి కొత్తగా బంధించబడిన 3. వాళ్ళు 3 దైవ సాన్నిధ్యము లేనటువంటి జైళ్ళలో
ఈ దేవుని సేవకులు క్రీస్తు ఖైదీలుగా మారి దైవ సాన్నిధ్యాన్ని అక్కడ వాళ్ళకి పరిచయం చేశారు. స్తోత్రం. మూడో విషయం, పట్టణము, ఫిలిప్పీ పట్టణమే. ఇట్ వాస్ క్లోజ్డ్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ లేదు, ఇక మీదట చేయొద్దు, ప్లీజ్ వెళ్ళిపోండి, ప్లీజ్ లీవ్ అస్, మమ్మల్ని దయచేసి ఒంటరిగా వదిలిపెట్టండి, మా చావు మేము చస్తాం, జరిగిందేదో చాలు, జరిగిన అన్యాయం చాలు, ఇక మీదట ఏది జరగదలుచుకోలేదు, మీరు వెళ్ళండి ప్లీజ్. జైలు మొత్తం మీ వల్ల మొత్తం పాడైపోయింది. అన్ని బిల్డింగ్లు బాగున్నాయి, అన్ని చోట్ల అన్ని దేవాలయం లేకపోతే సమాజ మందిరాలు ఇవన్నీ బాగున్నాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి జైలు మాత్రం దాని కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు ఉంటుంది. దాని మళ్ళా అది ప్రాచీన జైలు అనుకుంటే దాని పునర్నిర్మాణానికి ఎంతో ఖర్చు అయింది. మీ వల్ల అంత ఆస్తి నష్టం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతో నష్టం జరిగింది. 3 ప్రీచర్స్ వలన, 3 ప్రైజ్ అండ్ వర్షిప్ చేసిన వారి వలన, 3 ప్రేయర్ వారియర్స్ వలన పట్టణములో పోలీస్ స్టేషన్ తారుమారైపోయింది. పోలీస్ స్టేషన్ని దేవుడు పునాదులతో సహా పెకలించేశాడు. ఖైదీలను మార్చి, ఖైదీలకు క్షమాభిక్ష అని ఎదురు చూస్తున్నారు. ఖైదీలకు స్థానిక అధికారుల యొక్క, జైలు అధికారుల యొక్క క్షమాభిక్ష కాదు, క్రీస్తు యొక్క భిక్ష దొరికింది, రక్షణ దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీ చెరసాల్లో అద్భుతం జరిగింది. దేవుని స్తోత్రం. మన చెరసాల్లో, మన జీవితాల్లో మనం ఎక్కడ బంధించబడ్డామో అక్కడంతా దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పట్టణము మోయబడింది. యేసు ప్రభు కూడా ఒక చోట గెరాసేనుల దేశంలో వెళ్ళి ఆ దురాత్మలను పందుల్లోకి పంపించినప్పుడు ఆ పట్టణం వారు అడిగారు, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టిపో, ప్లీజ్ లీవ్ అస్, ప్లీజ్ లీవ్ దిస్ సిటీ అని వాళ్ళు అడిగిన సందర్భం మనకు తెలుసు. కాబట్టి మూయబడినవి శాశ్వతంగా మూయబడినవి కాదని, మూయబడినవి ఒకరోజు తెరవబడే అవకాశం ఉందని, దేవుడు మూసాడంటే దాని వెనకాల ఏదో దేవునికి ప్రణాళిక ఉందని, మూయబడ్డం మంచిదేనని మలాకీ గ్రంథం 1వ అధ్యాయంలో ఆ బలిపీఠం మీద అనవసరమైనటువంటి అపవిత్రమైన అన్యాగ్ని రాజకుండునట్లు, అది రగులుతూ ఉండకుండా ఉండునట్లు దేవాలయం యొక్క, ఆలయం యొక్క తలుపులు మూసేవాడు ఒకడు ఉంటే బాగుండేది అని దేవుడు అన్నాడు మలాకీ ద్వారా. వన్ ఆఫ్ యూ, ఐఎమ్ సీకింగ్ ఫర్ వన్ హూ షట్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్. దేవాలయం తెరవబడ్డం అనే వాళ్ళు ఇష్టపడ్డారు, కానీ దేవాలయం మూయబడ్డం అనేది దేవుడు ఆ పర్టికులర్ సందర్భంలో ఆశించాడు అనే సంగతి మనకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మన సమయం అయిపోతుంది. ఈ సమయంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th చాప్టర్ వర్స్ 9. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొన్నట్లు రాత్రి వేళ పౌరులకు దర్శనము కలిగెను. అప్పుడు మాసిదోనియా, నార్త్ గ్రీస్ లేదా యూరోప్, వాడు ఒకడు నిలిచి, ఎక్కడ నిలిచాడో ఏంటో మరి తెలియదు, నిస్సహాయ స్థితిలో నిలిచి, నీవు, నేనెవరో నీకు తెలియకపోవచ్చు, నువ్వెవరో నాకు తెలుసు, ఒక క్యారెక్టర్ అక్కడ కనిపిస్తుంది. ఆ వ్యక్తి పేరేంటో మరి తెలియదు. నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయి అని తనను వేడుకున్నట్టుగా, వేడుకొన్నాడు అని కాదు, వేడుకొనుచున్నట్లుగా, అనగా ఒక్కసారి మాత్రం కాదు, ప్లీజ్ హెల్ప్ అస్, ప్లీజ్ హెల్ప్ అస్. మాటి మాటికి కొంతమంది సేవకులు విదేశీయుల వైపు చూసి, విదేశీయులకి లెటర్లు రాసి, రిపోర్ట్లు పంపించి, నకిలీ రిపోర్ట్లు ఇవన్నీ చెప్పి ఏదో సంపాదించుకోవాలని ప్రయత్నం చేసినట్లుగా, అనగా ఈ దేశస్థుడు ఒకడు మోసగాడని కాదు నా మాటలేక ఉద్దేశం. స్వప్నము అలా అనుగ్రహించబడింది, దర్శనం అలా అనుగ్రహించబడింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో 9వ వచనం, while staying there, Paul experienced a supernatural ecstatic vision during the night. ఆనందముతో కూడుకున్నటువంటి డ్యూరింగ్ ద నైట్ టైం, రాత్రి
బహుశా కళ ఉండొచ్చు, రాత్రి దర్శనం అంటే కళ ఉండొచ్చు, సరే ఏదైనా కానివ్వండి. ఏ మ్యాన్ ఫ్రమ్ మాసిడోనియా అపియర్డ్ బిఫోర్ హిమ్. తన ఎదుట ఒక మాసిదోనియా మనుషుడు, తాను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళనటువంటి ఆ ఊరు మనుషుడు అక్కడ నిలబడ్డాడు. ప్లీడింగ్ విత్ హిమ్, బతిలాడుకుంటున్నాడు. మేము అత్యవసర పరిస్థితిలో ఉన్నాము, అత్యవసర పరిస్థితిలో ఉన్నామని హెల్ప్ చేయడం కోసం, ప్రభుత్వాన్నో హెల్ప్ చేయడం కోసం, మతాన్నో కాదు, దేవుని సేవకుల మీద, దేవుని సేవకులు హెల్ప్ చేయగలరని. ఇది పౌలుకు మాత్రమే వచ్చిన దర్శనం, శీలకో తిమోతికో వచ్చిన దర్శనం కాదు. కానీ పౌలు దీన్ని షేర్ చేసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళందరికీ ఎస్ వీ విల్ గో దేర్ అని ఫీల్ అయ్యారు. యూ మస్ట్ కమ్ అక్రాస్ ద సీ టు మాసిడోనియా అండ్ హెల్ప్ అస్. యూ మస్ట్, నువ్వు రావాల్సిందే, సముద్రం మీదుగా ప్రయాణం చేసి మా దగ్గరికి వచ్చి మాలో కొంతమందికి మాకు సహాయం చేయి. నువ్వు సహాయం చేయడానికి సమర్థుడివి, నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సేవకుడివి. కమ్ క్రాస్ ఓవర్ ద సీ, సముద్రాన్ని దాటుకొని మా దగ్గరికి రా. స్తోత్రం. మా దగ్గరికి వచ్చి మాకు సహాయం చేయి. హెల్ప్ అస్, వీ నీడ్ హెల్ప్. మన టైటిల్ సహాయం. సహాయాన్ని గురించి, హెల్ప్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 4 రకాలైనటువంటి హెల్ప్ల గురించి, 4 రకాలైనటువంటి సహాయాలు అపోస్తుల కార్యముల్లోనూ లేకపోతే పౌలు యొక్క రచనలోను, లేకపోతే 4 విధాలైన సహాయాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, 16వ అధ్యాయము 4వ వచనం. ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. స్తోత్రం. నేను చదువుతున్నాను. దే వెంట్ అవుట్ టుగెదర్ యాజ్ మిషనరీస్ ట్రావెలింగ్ టు డిఫరెంట్ సిటీస్ వేర్ దే ప్రీచ్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ ద చర్చెస్ ఆఫ్ ద డిక్రీస్ ఆఫ్ ద అపోస్టలిక్ కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం ఫర్ ద నాన్ జూయిష్ కన్వర్ట్స్ టు అబ్జర్వ్. ఇన్ఫార్మ్డ్ ద చర్చెస్, స్థానిక సంఘాలకు ఇన్ఫార్మ్ చేశాట, ఆఫ్ ద డిక్రీస్ ఆఫ్ ద అపోస్టలిక్ కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేములోని కౌన్సిల్ వారి యొక్క సూచనలు, సలహాలు, లేదా వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, విధులను తెలియజేశారు అని రాయబడింది. నేను చదువుతున్నాను దాని గురించి. 16వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. చదువుదాం. అలాగే పవిత్ర బైబిల్లోంచి వాడుక భాషలోంచి చదువుదాం. 4వ వచనంలో, as they went on their way through the cities, they told them about the 4 dogmas they were supposed to keep. ఇక్కడ ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో 4 డోగ్మాస్, 4 డోగ్మాస్, 4 సిద్ధాంతాలు they were supposed to keep, which had been decided by the sent ones and older spiritually mature brothers who were at Jerusalem. ఏంటి 4 డోగ్మాస్? ఈ 4 విధులేంటి, ఈ 4 నియమాలేంటి అని మనం ఆలోచిస్తే, ఏంటి ఆ 4 నియమాలు అని ఆలోచిస్తే, నిన్న మనము చూసుకున్నట్టుగా, లేకపోతే అపోస్తల కార్యములు 15వ అధ్యాయములో 28, 29 వచనాల్లో విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికిని చంపిన దాన్ని, జారత్వమును విసర్జించవలను. 4 రూల్స్ అక్కడ కనిపిస్తున్నాయి, 4 డోగ్మాస్. దీనిని వదిలిపెట్టమని, అనగా వాళ్ళకి విధులను, అనగా క్రమాన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్ని వారు అందించగలిగారు, పాస్ చేశారు, వాటిని సహాయం చేశారు. మన లోకానికి కొన్ని కట్టుబాట్లని, కట్టడలను, కొన్ని దైవ శాసనాలని, న్యాయ విధులను మనం పరిచయం చేయాల్సిన అవసరం. బైబిల్ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క శాసనాలకు సంబంధించింది, దేవుని యొక్క న్యాయ విధులకు సంబంధించింది. ధర్మశాస్త్రం విచ్చలవిడిగా, లెక్కలేనితనంగా, స్వేచ్ఛానుసారంగా నడిచే వానికి కొద్దిగా స్పీడ్ బ్రేకర్ లాగా దైవ గ్రంథం పనిచేస్తుంది. స్తోత్రం. 1 విధుల సహాయము. విధులు అంటే బాధ్యతలు, విధులు అంటే చేయవలసినవి, విధి అని చెప్పినట్టుగా విధుల సహాయము. 2వది అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 29వ వచనం.
అపోస్తల కార్యములో 11వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన శక్తి కొలది. ప్రతి వానికి శక్తి ఉంది. ప్రతి వానికి శక్తికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ప్రతి వానికి శక్తి లేని వాళ్ళు అంటూ లేరు. అనగా శిష్యులలో ప్రతివాడు శక్తిమంతుడే, భౌతికంగా శక్తిమంతుడే. దేవుని ద్వారా భౌతికంగా శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు, యూదయలో కాపురమున్నటువంటి సహోదరులు శక్తిహీనులు. పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి, జరగబోతున్నటువంటి గొప్ప కరువును బట్టి వాళ్ళు శక్తిహీనులు అవుతారు. స్తోత్రం. వాళ్ళకి ఏం చేశారంటే వనరులను సమకూర్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి విధుల సహాయము, హెల్పింగ్ ఆఫ్ ద డిక్రీస్, గివింగ్ ద డిక్రీస్. రెండోది హెల్పింగ్ బై ద సోర్సెస్, ఫిజికల్ సోర్సెస్, ద్రవ్యం కావచ్చు, ఆఫరింగ్స్ కావచ్చు, ఇంకేదైనా మెటీరియల్, రైస్ బ్యాగ్సో లేదా గోధుమ పిండో లేదా ఇంకేదైనా ఓట్సో ఇంకేదైనా కావచ్చు, క్లోత్స్ ఏదో ఒకటి కావచ్చు. రాబోయే రోజుల్లో వాళ్ళకి అవసరమైన ఏదో. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, సహాయాన్ని గురించి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 27 మరియు 28 వచనాలు. తరువాత అతడు అనగా అపోల్లో అకయ అనే ప్రదేశానికి వెళ్ళదలిచినప్పుడు అతన్ని స్వీకరించాలని సహోదరులు, సహోదరులు అంటే దైవజనులు, లేకపోతే పౌలు అంటే ఇతరులు, లేకపోతే అకుల ఎవరైనా కావచ్చు, సహోదరులు ప్రోత్సాహపరుస్తూ ఎంకరేజ్ చేస్తూ లోకల్ శిష్యులకి, అకయలోని ఆత్మీయ శిష్యులకి లెటర్ రాసి పంపించారు. రికమెండేషన్ లెటర్ రాసి ఇచ్చారు. అతడు అక్కడికి వచ్చి, అకయకు వచ్చి దేవుని కృపచేత యేసును విశ్వసించిన వారందరికీ స్తోత్రం చాలా సహాయము చేసెను. ఏంటి సహాయం చేసింది? ఏం చేశాడు? డబ్బులు ఇచ్చాడా? అపోల్లో విద్వాంసుడు, ప్రవీణుడు, లేఖనములో ఎందు అని రాయబడిందనే కానీ అతను బాగా డబ్బున్నవాడు, శ్రీమంతుడు కాబట్టి ఆయన తన ఆస్తిపాస్తులు అమ్మేసి ఇచ్చాడని కాదు. యేసే క్రీస్తై ఉన్నాడు లేఖనం ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండిస్తూ వచ్చాడు. ఈ ఖండన వారికి ఆశీర్వాదకరంగా మారింది. ఈ ఖండన వాళ్ళకి సహాయకరంగా మారింది. ఆ ఖండించడం వాళ్ళకి బెనిఫిట్ అయింది. నేను చదువుతున్నాను 18వ అధ్యాయము, ఇంగ్లీష్లోని వాడుక భాష లాంటిది కనుక బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా, తెలుగు పవిత్ర గ్రంథం లాంటిది కాబట్టి. దెన్ అపోలోస్ విత్ ఎన్కరేజ్మెంట్ ఆఫ్ ద బిలీవర్స్ హీ వెంట్ టు ద ప్రొవిన్స్ ఆఫ్ అకయా. He took a letter of recommendation from the brothers of Ephesus. So, ఎఫెసీ సంఘములోని సహోదరుల యొక్క రికమెండేషన్ లెటర్ తీసుకొని, సో హిస్ మినిస్ట్రీ వుడ్ బి వెల్కమ్డ్ ఇన్ దట్ రీజియన్. నన్ను మామూలుగా పోతే రికమెండేషన్ లెటర్ లేకపోతే తీసుకోపోరు, రిసీవ్ చేసుకోరు అనే ఉద్దేశంతో హీ వాస్ ట్రెమెండస్ హెల్ప్ టు ద బిలీవర్స్ అండ్ కాజ్డ్ దెమ్ టు ఇంక్రీజ్ ఇన్ గ్రేస్. అతను వాళ్ళకి గొప్ప సహకారిగా సహాయం చేసేవాడిగా ఉన్నాడు. టు ద బిలీవర్స్ అండ్ కాజ్డ్ దెమ్ టు ఇంక్రీజ్ ఇన్ గ్రేస్. స్తోత్రం. కృపలో ఎదగడానికి సహాయం చేశాడని అరామిక్ భాషలోని తర్జుమాలో ఉంది. అతడు విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడని రాయబడింది. కానీ కృప ద్వారా విశ్వసించిన వారికి స్తోత్రం ఆయన కృపలో ఎదగడానికి, పెరగడానికి కావలసిన సహాయం చేశాడు అనే మాటను అరామిక్లో చూస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవ సహాయము వాక్య సహాయం చేశాడు. లేఖనాల్లో ద్వారా ఏ లేఖనాలను బట్టి తాను ప్రవీణుడని పేరు పొందాడో ఆ లేఖనాల్లో గుప్తమైనటువంటి క్రీస్తు, పాత నిబంధనలో గుప్తమైన క్రీస్తు, ప్రవక్తల గ్రంథాల్లో గుప్తమైన క్రీస్తు, ధర్మశాస్త్రంలో గుప్తమైన క్రీస్తు, కీర్తన గ్రంథంలో గుప్తమైన క్రీస్తు, పద్యభాగంలో గుప్తమైన క్రీస్తు ఆయన పరిచయం చేశాడు. అనగా వాక్య సహాయము చేశాడు.
ఒకటి విధుల సహాయము, రెండోది వనరుల యొక్క సహాయము, మూడోది వాక్య సహాయము, నాలుగో సహాయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన ఆ. అట్టి గొప్ప మరణము నుంచి మమ్మల్ని తప్పించెను. మరణం నుంచి మాకు పునరుత్థానం కలుగు చేశాడని కాదు పౌలు చెప్పేది. ఒక గొప్ప మరణం జరగాల్సింది, సముద్రంలోనే సమాధి కావాల్సింది, కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడండి. ఇక ముందు కూడా మమ్మల్ని తప్పిస్తాడు. తప్పించకుండా ఎందుకు ఉండడు ఆయన? మరియు ప్రార్థన చేయటం వలన మీరు మాకు సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. as you labor together with us through prayer, ప్రార్థనలో ఇంకా చెప్పండి, as you lift up your faces to God in prayer. Paul know that the intercessory prayer has the power to change the future. Because there are so many interceding for us, our deliverance will cause even more people to give thanks to God. What a gracious gift of mercy surround us because of your prayers. మీరు ప్రార్థన చేశారండి, మీరు చేసింది ప్రార్థనే కదా అని వాళ్ళ ప్రార్థనను తీసి పారేసినట్టుగా మాట్లాడలేదు. యువర్ ప్రేయర్ హెల్ప్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ టీవీ పరిచర్కి మీ ఫైనాన్షియల్ హెల్ప్ కన్నా మీ ప్రేయర్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. ఆ సమయంలో సముద్రంలోంచి బయటపడ్డామంటే, సముద్రం యొక్క రాక్షస అలల లేకపోతే ఆ కోరల్లోంచి బయటపడ్డామంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అని చెప్పుకుంటున్నట్లుగా అతని విధానం ఉంది. అనగా విజ్ఞాపన సహాయం, ద హెల్ప్ ఆఫ్ ఇంటర్సెషన్, ద హెల్ప్ ఆఫ్ ద డిక్రీస్, the help of the sources, the help of the word of God, and the fourth one is the help of intercession. ఒకరికొకసం ఒకరు ప్రార్థించుకోవాలి. అలా చేసినప్పుడు దైవ కార్యాలు జరుగుతాయి. వాటి గురించి సాక్ష్యాలు ఉంటాయి, వాటి గురించి నివేదికలు చెప్పబడతాయి, వాటి గురించి తర్వాతి తరం వారు ప్రశంసిస్తారు. దేవుని స్తోత్రం. అలాగే ఆత్మ సంబంధమైన సహాయం పొందుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.